వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. కలిగిరి మండలంలోని తూర్పు దువగంట ఎస్టీ కాలనీలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా కాలనీలోని ఆడపడుచులకు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్, మండల తెలుగుదేశం నాయకులు బొట్ట నాగరాజు, పిచ్చుపాటి చలపతి దాతలు సహకారంతో నాయకత్వంతో కలిసి చీరలను పంపిణీ చేశారు. గ్రామ అధ్యక్షులు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున మీకు ఇచ్చినటువంటి టోకెన్ తీసుకొని మీరు వస్తే మీకు చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెడతాం. నాగరాజనా తిరిగొద్దు మీరు నిలబడాలి. అమ్మా ఎట్టు ఇచ్చి నారాజు ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా రండి. నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. అలాగే ఎంతో మంది ఆడపడుచులు ఈ రోజున మన ఎస్టీ కాలనీ నుంచి, కొంతమంది ఎస్సీ కాలనీ నుంచి కూడా ఆడపడుచులు రావడం జరిగింది. వారందరితో కలిసి మాట్లాడడం జరిగింది. తల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కానీ, మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు అందరికీ అండగా ఉండడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి సమస్య తీర్చే బాధ్యత మాది. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవి పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు వదలమాకండి ఎవరిని. మన నాయకులు, మీలో నుంచే నాయకులు రావాలి. ఇక్కడ మన కాలనీలో కూడా నాయకులు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏ సమస్య కూడా వదలాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇళ్ల గురించి మీకు చెప్పాను. అలాగే పెన్షన్లు అక్కడక్కడ రావాల్సిన పెన్షన్లు ఒకటి, తర్వాత మహిళలకి ఏదైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకొని ఉన్నాను, ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీ మెరుగు జీవితాల కంటే కొద్దిగా బెటర్ శాలరీస్ కోసం, లేకపోతే కొద్దిగా మీకు కుటుంబానికి ఆదాయం పెరిగేలా చేయాలని బాబు గారు కూడా చాలా ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటాం. ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న సమస్యలకి బెదిరిపోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకొకటి మిమ్మల్ని కోరుకునేది, పిల్లలందరినీ చదివించండి అమ్మ. దయచేసి పిల్లల మటుకు మీరు ఎక్కడ పనులకు పంపించడం కానీ ఆ కార్యక్రమాలు చేయమాకండి. పిల్లల్ని చదివించే బాధ్యత మాది. మళ్ళా మీలాగా పిల్లలు ఉండకూడదు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా పేరెంట్స్గా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు బాగా బతకాలని కోరుకోవాలి మనం. అందుకని దయచేసి మీరు మనం కష్టపడినా పర్వాలేదు, పిల్లలకు మటుకు ఖచ్చితంగా చదువులు వచ్చేటట్టు చేద్దాం. ఎక్కడ కూడా చదువు చెప్పించకుండా కానీ, స్కూల్కి పంపించకుండా ఆపడం కానీ కార్యక్రమాలు అటువంటివి చేయమాకండి. ముఖ్యంగా ఆడపిల్లలకి 18 ఏళ్ళు దాటిన తర్వాతనే పెళ్లిళ్ళు చేయండి. దయచేసి బాల్య వివాహాలు చేయమాకండి. ఇక మీదట 18 ఏళ్ళనా 18 పండగ సందర్భంగా అంటే ఎంతో మంది బయట నుంచి వస్తుంటారు. మన ఉదయగిరి నియోజకవర్గం వాళ్ళు ఎన్నో కుటుంబాలు బయట ఉద్యోగం చేసుకుంటా, బయట 4 రూపాయలు సంపాదించుకొని బయట వ్యాపారాలు చేసుకొని ఎంతో మంది ఉన్నారు. మనకు ఒక ఉదయగిరి నియోజకవర్గంలో మంచి పరిణామం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఊరికి వస్తున్నారు. మా సొంత ఊరికి పోవాలి, సొంత ఊరిలో ఏం జరుగుతుంది, సో ఒక స్పోర్ట్స్ కానీ, ఒక ఆటలు ఆడుకోవడానికి కానీ, లేకపోతే నలుగురితో కూర్చొని సమస్యలు తెలుసుకోవడం కానీ, ఊరి సమస్యలు తెలుసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా చారిటీ యాక్టివిటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముందుకు వచ్చిన వాళ్ళే చలపతి గారు, మన నాగరాజు గారు, వీళ్ళిద్దరూ కూడా బయట 4 రూపాయలు సంపాదించుకొని ఆర్థికంగా స్థితిమంతులు అయినంత తర్వాత ఈ రోజున ఒక కార్యక్రమం ఒకటి చేపట్టినటువంటి కార్యక్రమం వాళ్ళకి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే ఎన్నో ట్రస్ట్లు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ బయట నుంచి వచ్చి ట్రస్ట్ స్టార్ట్ చేసి ట్రస్ట్లు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి పరిణామం ఇది. ఉదయగిరి నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ ఇద్దరికి నా ధన్యవాదాలు తెలుపుకొని ఈరోజు నా చీరలు ఎన్ని దాదాపు 200 చీరల దాకా పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తామమ్మా. వారి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి కూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా అందరికీ ఆదరించే పరిస్థితి ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.